మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. రిటైర్మెంట్ ప్లానింగ్ పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది తెలుసుకోవాలని ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఒక్కొక్కళ్ళు అంటే పర్సనల్ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటుందండి. కొంతమందికి టూ మచ్ రిస్క్ తీసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు రిటైర్మెంట్ కోసం. ఇంకొంతమంది ఏమో వద్దులే ఎక్స్పర్ట్స్ కప్ చేద్దాం అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని ఫ్యూచర్లో ఫండ్ క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది అసలు వద్దులే అని చెప్పి డెట్ ఫండ్స్లో పెట్టుకుంటారు. కాబట్టి బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్, నీకు ఎంత రిస్క్ తీసుకుంటావు, రేట్ ఆఫ్ రిటర్న్స్ నీకు ఎంత కావాలి, అంటే ఎంత పీరియడ్ నువ్వు ఇచ్చావు, ఎంత టైం ఇచ్చావు, ఎంత ఫండ్ కావాలి అన్నదాన్ని బట్టేసి మనకి ఇవి డిసైడ్ చేయొచ్చు అనమాట. అందుకని అందరికీ ఒకేలాగా మనం చెప్పలేము. బట్ సొసైటీలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే జాబ్ వచ్చింది అనుకోండి, రాగానే ఎవ్రీ మంత్ శాలరీ కట్ అవుతూ ఉంటుంది అంటే ప్రావిడెంట్ ఫండ్. అదేంటంటే ఇవాళ రేపు అన్ని డెట్ ఫండ్స్ అనమాట. అవన్నీ మీకు రఫ్గా అరౌండ్ 8% దాకా వడ్డీ వస్తుంది, 7.5 నుంచి 8% దాకా వస్తుంది. ఒకటి ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ అందరూ మ్యాండేటరీగా ఇది కట్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఎంప్లాయీస్ ఫండ్ ఒకటి ఉంటుంది, అది కానీ ఏదో కట్ అవుతుంటుంది. అంటే ఈ మధ్య కొత్తలో లాస్ట్ 10 years బ్యాంక్ లాంచ్ అయింది నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఎన్పిఎస్ అనమాట. ఇట్స్ వెరీ పాపులర్. ఇది సేవింగ్ స్కీమ్స్ డెడికేట్ ఫర్ దర్ ఓన్ రిటైర్మెంట్ కోసం అనమాట. ఆ ఫండ్ లో ఎంటర్ అయితే నా బెనిఫిట్ ఏంటంటే 60% డబ్బులు వరకు ఒకేసారి విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సెస్. ప్లస్ దీంట్లో ఏంటంటే మీరు కావాలంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవచ్చు, డెట్ ఫండ్ లో పెట్టుకోవచ్చు, కంబైన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి చాయిస్ నీకు ఉంటుంది. ఓకే, అంటే అగ్రెసివ్, కన్జర్వేటివ్ ఇట్లా ఉంచుకోవచ్చు అనమాట ఫండ్ అని. ఇదేంటంటే ఏజ్ లింక్ అనమాట. ఏజ్ ఎక్కువ ఉందంటే ఈక్విటీలో 75% పెడతారు. ఏజ్ తగ్గే కొద్ది అంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చే కొద్ది 50% స్టాక్ మార్కెట్లో, తర్వాత 20% స్టాక్ మార్కెట్లో, అసలు 0 స్టాక్ మార్కెట్లో పెడతా ఉంటారు. అట్లా అచ్చం రిటైర్మెంట్ కల్లా డెట్ ఫండ్లో మూవ్ చేస్తారనమాట. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇస్ ది బెస్ట్ స్కీమ్ ఫర్ రిటైర్మెంట్కి. యావరేజ్ ఎక్స్పెక్టేషన్ మనం 10 to 12% పెట్టుకోవచ్చు. 10 to 12% మీరు కనుక ఈక్విటీ కాంపోనెంట్గా తీసుకుంటే ఓకే 10 to 12% పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ హిస్టరీ చూసుకుంటే యావరేజ్ 12% వచ్చింది ఆల్రెడీ. సో ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అదంతా. బట్ ఈక్విటీ లింక్ తో పెట్టుకుంటేనే రైట్. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అని ఉంటాయండి. అప్ టు 30 lakh వరకు పెట్టుకోవచ్చు. ఇదైతే వడ్డీ రేట్ ఫిక్స్ అనమాట. 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తారు. ఈ వడ్డీ రఫ్గా అరౌండ్ 7.5 నుంచి 8 దాకా ఉంటుంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్. బట్ 30 లక్షల కన్నా దాటినవ్వరు అది. ఇది స్కీమ్. రెండోది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అని ఒక కేటగిరీ ఉంటుంది, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని ఉంటుంది అనమాట. 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఈ డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా దొరికింది అనమాట. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం నుంచి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అటాక్ లేదు కాబట్టి అంత పాపులర్ కాదు ఇప్పుడు ఇది. బట్ ఒకప్పుడు చాలా పాపులర్ అనమాట ఈఎల్ఎస్ఎస్ అని. ఇది కూడా మనం రిటైర్మెంట్ కోసం ఉంచుకోవచ్చు ఈ ఫండ్ కూడా. నెక్స్ట్ వచ్చేకల్లా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి పెన్షన్ సంబంధించి కొన్ని, అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ నన్నైతే వీటన్నిటికన్నా కూడా మీరు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. మీరు ఏదైనా కావచ్చు, అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మీ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ని బట్టి మీరు తీసుకోవచ్చు. బట్ ఐ డూ రికమెండ్ గో ఫర్ మిడ్ క్యాప్ అని చెప్తాను. ఓకే, పెట్టేసుకొని రిటైర్మెంట్ 1 year ముందు, ఒక 10 years ముందు ఉన్నాగా, అంటే మన జాబ్ వచ్చేది 30లో కదా, 30లో బిగిన్ చేసుకోండి మిడ్ క్యాప్ లాంటిది ఏదో ఒక ఫండ్లో, ఈటీఎఫ్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ. బట్ రిటైర్మెంట్ 10 years ఉందని మాత్రం హైబ్రిడ్కి మార్చండి. హైబ్రిడ్ అంటే ఏంది, 50% డెట్, 50% ఈక్విటీ అలా పెట్టుకోండి. రిటైర్మెంట్ వచ్చారనుకోండి ఇంకా బెస్ట్ అనేది మీ నాలెడ్జ్ని పెట్టేసి అచ్చం డెట్ కన్నా మూవ్ చేసుకోవచ్చు, లేదా హైబ్రిడ్లో ఉంచుకోవచ్చు. మొత్తానికి రిటైర్మెంట్ తర్వాత పొరపాటున కూడా అచ్చం ఈక్విటీలో ఉండటానికి కుదరదు. ఎందుకంటే అది వెల్త్ మెయింటైన్ చేసే స్టేజ్ తప్ప క్రియేషన్ చేసే స్టేజ్ కాదనమాట. అందుకని జనరల్గా రిటైర్మెంట్ అయితే కనుక మీ రేట్ ఆఫ్ రిటర్న్ 10 to 12% ఎక్స్పెక్ట్ చేయండి. ఆ టైంకి బాగుంటుంది. బట్ యూత్లో ఉన్నప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ 15-20 ఆల్సో. అందుకని మీ రిటైర్మెంట్ ఫండ్ని నాలెడ్జ్ పెంచుకొని మీరే మెయింటైన్ చేసుకోండి. అండ్ బెస్ట్ ఏంటంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, 20-30 years ప్లాన్ చేసుకోండి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే మార్కెట్ పడుతుందని, ఆయిల్ పెరుగుతుందని, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఇట్లా భయపడి మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును, ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 22% చొప్పున ఇచ్చింది 32 years. అది 22 years అంటే నెలకి 1000 రూపాయలు పెట్టిన వాళ్ళందరికీ అది రఫ్గా 3 crore ఇచ్చింది. గ్రేట్. 20%. అండ్ దరిద్రం ఏంటంటే మొత్తం 35 మందే ఉన్నారు లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి. అంటే మధ్యలో వస్తున్నారు, మధ్యలో డ్రాప్ అవుతున్నారు, మధ్యలో వస్తున్నారు, మధ్యలో డ్రాప్ అవుతున్నారు. అంటే మనం చెప్పిన ఏ స్కీమ్ అని సరే ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే ప్యానిక్ వచ్చి పడిపోతా ఉంటారు. అవునవును. అఫ్ కోర్స్ ఈక్విటీ మార్కెట్ లో ఉన్న వరస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10 to 15% డ్రాప్ అవుద్ది ఖచ్చితంగా. డెకెడ్కి ఒకసారి 40 to 50% డ్రాప్ అవుద్ది.
అందుకని అందరూ భయం వేసేసి ఆపేస్తున్నారు ఆ టైంలో. బట్ గేమ్ కానీ కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్గా మంచి మనీ వస్తుందన్నమాట. అందుకని మీరు ఈక్విటీ అని తీసుకోండి లేదా హైబ్రిడ్ అని తీసుకోండి. మీరు కనుక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కానీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ కానీ తీసుకుంటే 12 to 15% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఈక్విటీ కనుక తీసుకుంటే 15 to 18% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్ యూనిఫామ్గా రిటర్న్స్ అయితే ఇవ్వదు. బట్ రిటైర్మెంట్కి 10 years ముందు మాత్రం ఖచ్చితంగా మీరు హైబ్రిడ్లో మూవ్ చేయండి లేదా డెట్లోకి మూవ్ చేయండి. తద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే మంత్లీ 5,000 తోటి మీరు క్వార్టర్లో రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు మీ దగ్గర డిటర్మినేషన్ డెడికేషన్ అనుకుంటే కనుక. కాబట్టి మీకున్న ఛాయిస్ ఏంటంటే ఒకటి పెన్షన్ ఫండ్స్, ఎన్పిఎస్ లేదా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లేదా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ లేకపోతే ప్రొవిడెంట్ ఫండ్, ఈఎఫ్ ఇలాంటి ఏదో ఒకటి తీసుకోండి. బట్ ఏది తీసుకున్నా అంటే యూఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ వర్క్. తక్కువ అంటే డెట్ ఫండ్స్లో నీకు 8% తక్కువ వస్తుంది. అంటే ఎక్కువ అంటే ఈక్విటీలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుందనే కానీ బట్ 15 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మొత్తానికి యూత్లో ఉన్నప్పుడేమో ఈక్విటీ డెడికేట్ చేయండి. కొంచెం అడల్ట్ అయ్యి ఫ్యామిలీ వచ్చిన తర్వాత హైబ్రిడ్ షిఫ్ట్ అవ్వండి. ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత డెట్ షిఫ్ట్ అవ్వండి కంప్లీట్గా. బట్ డెట్గా మారే టైం కల్లా మీ దగ్గర కోట్లలో ఫండ్ ఉండేలా చూసుకోండి. ఆ కోట్ల ఫండ్లో ఉంచి మీరు ఎవ్రీ మంత్ ఒక 5 to 6% విత్డ్రాల్ పెట్టుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా నడుస్తుంది అనమాట. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా. థ్యాంక్ యూ అండి. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.